మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక బాధ్యతమైన ప్రోడక్ట్. ఎందుకంటే మిస్టర్ అర్జున్కి నాకు మధ్య కాంబినేషన్లో అన్నీ సూపర్ డూపర్ హిట్స్ అయినాయి, అన్ని సినిమాలు కూడా. సో మళ్ళీ మేము చేస్తున్నాం అంటే చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. సాధారణంగా హీరో అంటే యాక్షన్ డ్రామా అది ఉండాలి అని మెయిన్ కాన్సన్ట్రేషన్ చేస్తాడు. ఎప్పుడు అర్జున్ ఈ సినిమా బిగినప్పటి నుంచి వచ్చి చెప్పారు, సార్ మన ఇద్దరిది సెంటిమెంటల్ కాంబినేషన్ సార్, మీ కాంబినేషన్లో సెంటిమెంటల్ సబ్జెక్ట్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్, అందుకని సెంటిమెంటల్ సబ్జెక్ట్ చేద్దాం సార్ అని చెప్తే ఒక అద్భుతమైన సబ్జెక్ట్ సెలెక్ట్ చేశాం. ఇది అందరికీ మన ఇళ్లలో జరుగుతున్న కథలాగా మన కథలాగా అనిపిస్తుంది. ఈ కథ కూడా ఇది న్యాచురల్గా మన మధ్య ఫీల్ అవుతున్నాం ఈ కథని అనేలాగా ఉంది. ఇది ఒక సెంటిమెంటల్ డ్రామాతో పాటు చాలా ఎమోషనల్ యాక్షన్ డ్రామా కూడా ఇందులో ఉంటుంది. మనకి మెయిన్ డిపెండ్ ఆన్ ది అర్జున్స్ ఇమేజ్ క్యారెక్టరేషన్ మీద యాక్షన్ డ్రామా ప్లాన్ చేశాం. లక్ష్మీరాయ్ ఇప్పుడు దాకా గ్లామరస్ రోల్స్ అన్నీ చేసి, బట్ ఇందులో
సెంటిమెంటల్ గ్లామర్ క్యారెక్టర్ చేస్తాడు. చాలా తన పెర్ఫార్మెన్స్కి నచ్చిన క్యారెక్టర్. నేను కథ చెప్పినప్పుడు తనకు అదే చెప్పాను, సార్ మీరు చెప్పారు నేను చేస్తున్నాను సార్ అంటే, అలా కాదు, ఈ సినిమాలో నీకు కూడా పేరు వచ్చినప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ డైరెక్టర్గా అని ఆ క్యారెక్టర్ని అలాగా వర్క్ చేసాం చాలా. సో హీరో అర్జున్ ఈ సినిమాలో మీకు ఒక మామూలు మనిషిగా కనబడి, మామూలు మనిషి ఎలాగ ఎమోషనల్ మనిషి అయిపోతాడు, ఎందుకు ఎమోషనల్గా అవుతున్నారు అందరూ ఈ రోజుల్లో, ఈ రోజుల్లో ఎందుకు ఈ తిరుగుబాట్లు జరుగుతున్నాయి, ఈ తిరుగుబాట్లకు కారణం ఏంటి అంటే, మనం అనుకుంటున్నాం తిరుగుబాట్లకు కారణం వ్యక్తి అని, కాదు పరిసరాలు. ఆ పరిసరాల్లో ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ ఉంది. ఒక మనిషిని కూర్చోబెట్టి అతన్ని నువ్వు ఇంతే, నువ్వు ఇంతే, నువ్వు ఇది, నువ్వు అది అని ఈ సమాజంలో ఉండే పాలిటిక్స్, సమాజంలో ఉండే లా అండ్ ఆర్డర్ అతనికి ఒక కొత్త కలర్ ఇచ్చినప్పుడు ఆ కలర్ని ఈ సమాజమే మళ్ళీ రెక్టిఫై చేయలేదు. నేనేమేమి చెప్పాలనుకున్నాను మొత్తం గురుగారు చెప్పేశారు. సో అండ్ 1984లో మా పల్లెలో గోపాలుడు అనే పిక్చర్లో నన్ను గురుగారు ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత మన్నెంలో మనగాడు, మనవడు వస్తున్నాడు, మా ఊరి మనవాడు అని పుట్టింటికి రాచెల్లి. సో గురుగారితో చేసిన అన్ని సినిమాలు చాలా పెద్ద హిట్ అయింది, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఎక్కడైనా ఇంటీరియర్ ఆంధ్రాకి వెళితే, సార్ మీ రాణి రాణమ్మ పాటలు చాలా బాగా చేశారు సార్ అంటారు, ఏదో మొన్న రిలీజ్ అయినట్టు. సో అంత పెద్ద హిట్ అయింది ఆ పాట. సో దాన్ని టైటిల్గా పెట్టి ఈ పిక్చర్ టైటిల్ పెట్టారు. అండ్ సార్ చెప్పినట్టు దిస్ ఇస్ సంథింగ్, అదే ప్రతి ప్రెస్ మీట్లో మీరు వినుంటారు, డిఫరెంట్గా ఉంది. నిజంగా ఇది వచ్చి నేను ఇంతవరకు చేయలేని ఒక క్యారెక్టర్, ఒక ఇన్నోసెంట్ ఒక క్యారెక్టర్, ఒక మనిషి మృగంగా ఎలా మారుతాడు, ఎందుకు మారుతాడు అనే ఒక దీన్ని బట్టి. అండ్ విత్ ఆల్ కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ మనం ఏమనుకుంటాం, మొత్తం ఫుల్ ఎమోషన్, కామెడీ. Rani Ranamma is a very, very close, dear film for me. I'm very lucky to be part of this project, and I'm very lucky that Sir has chose me as, one of the, and as a main lead for this whole film. He's got so much. He believes, he has a belief in me, and he believes that I can do. I have that potential. That itself is like very encouraging, and I'm very, very lucky to be part of this film. And I'm very excited to be part of this film, very excited to play this role. For the first time, I'm playing a very performance-oriented role, plus a married woman in the film. You said? Yeah. Because I didn't want to reveal the story. No. So it's totally a very different film, very sentimental film. At the same time, there's a lot of fun, entertainment, action, and this is actually my first movie, like as a main lead against Arjun ji, and we have done like films, and we wanted to do films in the past, but something just couldn't, that didn't take place in the right time. We did this film called Mangata, but then we never had a combination scene. So I'm very, very happy to be part of the entire team of Rani Ranamma, and looking forward to give my best, do my best, and we definitely need your support, wishes. మొదటి సినిమానే కోటి రామకృష్ణ గారు ప్లస్ అర్జున్ గారు కాంబినేషన్లో చేయడం చాలా భగవంతుడిచ్చిన ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. ఆల్రెడీ డైరెక్టర్ గారు బాగా చెప్పారు సినిమా గురించి డీటెయిల్గా, హీరో అర్జున్ గారు కూడా చెప్పారు. అంటే నాకు కూడా డైరెక్టర్ గారితో 6th ఫిలిం ఇది, ఫ్రమ్ పెళ్ళి నుంచి అవునవును పుట్టింటికి రాచెల్లి. సో ఈ సెంటిమెంట్ కాంబినేషన్, సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఇందులో సెట్ అవ్వటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. రియలీ చాలా మంచి స్టోరీ ఇది.